దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి ఆయన పరలోకములో నుండి తన యొక్క స్వరమును మనకు వినిపిస్తూ ఉన్నాడు. భూ సంబంధమైన సంగతులు విడిచిపెట్టి పైనున్న వాటిని మాత్రమే వెదకండి అని ఆయన పరలోక సంబంధమైన పిలుపుకు తగినట్లు మనము సిద్ధపడాలని, బహుమానం పొందువారిగా బ్రతకాలని మన మీద అత్యధికమైన ప్రేమతో ఆయన ఈ సంగతులు మనకు బోధిస్తూ ఉన్నాడు. అయితే గత వీడియోలో మధ్యాహ్న కాలమందు కాలు జారుటను గురించి కొన్ని విషయాలు చెప్పాను. మరి మిగతా ఈ యొక్క శ్రేష్టమైన అనుభవాలలో మధ్యాహ్న కాలమును గురించి మరికొన్ని స్పష్టముగా తెలుసుకుందాం. మరి భక్తుడు అంటాడు కదా, మధ్యాహ్న కాలమందు నీడకు నీ మందను ఎచ్చటికి తోలతావు అని కూడా అడిగిన అనుభవం లేఖనాల్లో మనకు ఉంటుంది. చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మనుషులందరూ మధ్యాహ్న కాలంలో కాలు జారి పడిపోతున్న పరిస్థితులు. మనుష్యులు అంటే కేవలము దేవుని యొక్క ప్రజలను గురించి మాత్రమే చెప్తున్నాను. అయితే ఈ మధ్యాహ్న కాలంలో గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడువులాడుచున్న పరిస్థితులు, బాగుగా బ్రతుకుచున్నాము అనుకుంటూనే వారు తమ యొక్క జీవితంలో చచ్చిన వారి వలె ఉన్నారు. మేము దేవుని యొక్క మనుషులుగా బ్రతుకుతున్నాం, మేము ప్రత్యేకించబడిన ప్రజలము, లోకములో నుండి వేరుపరచబడిన ప్రజలము అనుకుంటూనే అంటే బాగుగా బ్రతుకుతున్నారు, కానీ చచ్చిన వారితో సమానముగా దేవుని యొక్క దృష్టిలో కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మరి ఆత్మీయ జీవితానికి ప్రతి ఒక్కరి యొక్క అనుభవంలో కూడా సంభవించుట మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఉదయం 9 గంటలు మొదలుకొని 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సిలువలో వేలాడి శ్రమను అనుభవించినట్లుగాను, 12 గంటల నుండి 3 గంటల వరకు దేశం అంతటా చీకటి కమ్మినట్లుగా కూడా లేఖనములలో వ్రాయబడిన అనుభవాలు మనం చదువుకున్నాం. అసలు మీరు ఆలోచించేయండి, దినములు లెక్కించుట మాకు నేర్పము అంటాడు భక్తుడు. కానీ ఒక దినములో 24 గంటలు ఉంటాయి కదా. 24 గంటల్లో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉన్నాయి. ఈ యొక్క పగటి సమయం మరి మనం గమనించినట్లయితే తెల్లవారుతూనే ఇక పగటి వేళ చేసుకునే పనులకు అందరూ కూడా ఉపక్రమిస్తారు. పిల్లలైతే స్కూల్స్కి వెళ్ళడానికో, తల్లిదండ్రులు వారి పనులు చేసుకుంటూ, మరి పురుషులైతే వారి యొక్క వ్యాపకాల్లో అందరూ కూడా బిజీ అయిపోతారు. అంటే పగలు రాత్రి కలిపితే ఒక దినం. ఈ ఒక దినములో పగటి వేళ ప్రత్యేకంగా ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము అని మనకు తెలుసు. ఈ లోక సంబంధమైన పగటి వేళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని మనం చూస్తున్నాం. మరి క్రైస్తవ జీవితంలో ఉదయం ఏంటి, మధ్యాహ్నం ఏంటి, సాయంకాలం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రభువును విశ్వసించి ఆయనను నమ్ముకున్నాం అని చెప్పుకొనుట ఉదయకాలానికి సాదృశ్యంగా ఉంటుంది ఒక మనిషి జీవితంలో. అంతవరకు కూడా ప్రభువు దగ్గరకు వచ్చే వరకు కూడా వాళ్ళందరూ చీకటిలో ఉన్నట్లుగానే లెక్క. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్తాడు యేసయ్య. కనుక ప్రభువు దగ్గరకు వచ్చేంతవరదాకా అందరూ చీకటి వారే. ప్రభువును అంగీకరించిన వారు వారి యొక్క ప్రారంభ జీవితం నుండి ఉదయకాలము అని వ్రాయబడింది. నేను మీకు చూపిస్తాను సోదరులారా. ఇక మధ్యాహ్న కాలము అనగా క్రీస్తునందు విశ్వాసముంచిన జీవితం మధ్యాహ్న కాలం. సాయంకాలము అంటే సిద్ధపడే చీకటి ఇక రాబోతోంది కనుక చీకటి కలగకుండానే సిద్ధపడే చక్కని కాలము సాయంకాలం. ఈ విషయాన్నే మీరు గమనించినట్లయితే ఉదయము ప్రభువును అంగీకరించిన వారి యొక్క జీవితం, అది ప్రారంభించిన జీవితం.
తర్వాత క్రీస్తును అంగీకరించడం ద్వారా శ్రమ కలుగుతుంది కనుక శ్రమలు, మధ్యాహ్నము, ఎండ అనేది శ్రమకు చిహ్నంగాను, ఆ తర్వాత పరలోకం కొరకు సిద్ధపడుట, మనము రాత్రిలోనికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడే చక్కని క్రైస్తవ జీవితము పగటి కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధానం. అయితే ఉదయం చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉండదు. అనగా దేవుని అంగీకరించిన తర్వాత కొంతకాలం చాలా బాగుంటుంది సోదరులారా. కానీ క్రీస్తుని అంగీకరించడానికి చాలామంది నిర్లక్ష్య పెట్టేవాళ్ళు, చాలామంది అసలు యేసు క్రీస్తు అనేది అసలు ఇది మాకు ఎంత వ్యత్యాసంగా మాట్లాడొద్దు, మాకు అంత మా ప్రభువే, మేము ప్రభు పిల్లలం అనుకుంటారు. కానీ అది మనుషులు మీ తలంపుల్లో మీ భాష. కానీ పరిశుద్ధుడైన ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మధ్యాహ్నం గురించి చాలా స్పష్టంగా తెలియచేసిన అనుభవాలు చూస్తే క్రీస్తునందు విశ్వాసం ఉంచే జీవితము అది మధ్యాహ్న కాలంతో సమానం. మీరు గమనిస్తే నేను చూపిస్తాను సోదరులారా. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం చూడండి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను, అప్పుడు రాత్రి వేళ అన్నాడు. ఇక్కడ ప్రభువు తన యొక్క 12 మంది శిష్యులుగా ఉన్నవారు, ఆ 12 మంది శిష్యులతో ప్రభువు ఉన్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభువు చెప్పాడు. నేనా ప్రభు అంటే ఇస్కరియోతు యూదా కూడా నేనా ప్రభు అన్నప్పుడు నీవన్నట్టే అని చెప్పి అతనికి ఆయన ఒక ముక్కను ముంచి ఇచ్చాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను, అప్పుడు రాత్రివేళ అని చెప్పాడు. రాత్రివేళ చీకటి కార్యాలు చేస్తారు. ఏమి, యూదా ఇస్కరియోతు దేవుని యొక్క సన్నిధిలో లేడా? ప్రభువుతో తిరగలేదా? ప్రభు శిష్యుడిగా ఎన్నిక చేయబడలేదా? కానీ రాత్రి వేళలో అనగా చేయరాని కార్యములు చేసే వ్యక్తిగానే మిగిలిపోయాడు, తన బ్రతుకు ముగించుకొని వెళ్ళిపోయాడు. అంటే రాత్రి వేళ ఏం చేస్తారో మీరు గమనించాలి. ఈనాడు కూడా దేవునిలో ఉండి దేవుని మనుషులను చెప్పుకొని ప్రభు ఇష్టానుసారముగా జీవించకుండా మేము ప్రభు వారం అంటూనే ఈ యూదాలాగా ధనాపేక్ష కలిగిన వారందరూ రాత్రి వేళ జరుపుకునే చెడు కార్యములలో వాళ్ళు వాళ్ళ బ్రతుకులను ముగించుకొని వెళ్ళిపోతారు అని మీరు స్పష్టముగా తెలుసుకోవాలి. సరే, మనం ఇప్పుడు పగటిని గురించి మాట్లాడుకున్నట్లయితే పగటి వేళలో ఉదయకాలాన్ని చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభవారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. ఉదయము కాగానే అన్నాడు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభవారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. ఉదయకాలంలో ఏంటి ఇలా జరిగింది? వాళ్ళు దేవుని యొక్క మనుషులే, ప్రధాన యాజకులు దేవుని మనుషులే, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడాను దేవుని మనుషులేనండి. కానీ ఉదయము వాళ్ళు ఏం చేశారంటే దేవునిలో ఉండి కూడా దేవుని యొక్క లేఖనములను పరిశీలించక, ప్రవక్తల వాక్యములను పరిశీలించకుండా వాళ్ళ ఇష్టానుసారముగా పరలోకములో నుండి దిగి వచ్చిన దేవుని ప్రియ కుమారుని అప్పగించిన పద్ధతి ఆలోచన చేసుకున్నారు. అంటే ఉదయము దేవుని యొక్క మాటను విశ్వసించని వారందరి స్థితి ఎలా ఉంటుంది అంటే ప్రభువులోకి వస్తాం, ప్రభు పిల్లలుగా బ్రతుకుతాం, ప్రభు మనుషుల్లాగా చలమణి అయిపోతాం. కానీ ప్రభు యొక్క ఆజ్ఞలు, లేఖనముల యొక్క వివరణ తెలుసుకోకుండా, ప్రవక్తల గ్రంథముల్లో సంగతులను తెలుసుకోనకుండా ఎవరైతే దేవుని ప్రజలని చెప్పుకుంటారో వాళ్ళందరూ ఇలాంటి దుర్మార్గమైన కార్యకలాపాల్లోనే ఉంటారు. సోదరులారా, గమనించాలి మీరు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే 1వ వచనం చూడండి. ఉదయమైనప్పుడు
ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఉదయము రాత్రి వేళేమో ప్రభు శిష్యుడై ఉన్న ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించడానికి చీకటి కార్యములలో మునిగి ఉన్నాడు. రాత్రి వేళలో ప్రభు దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడు సోదరులారా. ఇక్కడ ఉదయకాలమున వీళ్ళ పనితనం చూడండి. అందరూ కలిసి ప్రభువును గురించి ఆయన ఎలాగ చంపాలా అని ఆయనకు విరోధముగా ఆలోచనలు చేసి ఉన్నారు. కనుక ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఈనాడు క్రైస్తవ్యములో విస్తారంగా ఉంది. అందరూ క్రైస్తవులైతే విపరీతంగా పెరిగిపోతుంది సంఖ్య. కానీ మనుష్యులందరూ కూడాను దేవునికి విరోధమైన పనులు చేసేవాళ్లే. కానీ ప్రభువుకు అనుకూలముగా ఆయనకు ఇష్టానుసారముగా బ్రతకాలి అనే వాంఛ కలిగిన వాళ్ళు మనకు అసలు ఎక్కడ కనిపించడం లేదు. కనుకనే ఉదయకాలం యొక్క మనుష్యులుగా ఉంటూనే, దేవుని మనుష్యులుగా ఉంటూనే దేవునికి విరోధమైన ఆలోచనలు చేయుచున్న సమయముగా మీరు గుర్తించాలి, గమనించాలి. మీ హృదయములలో యోచన చేయాలి. ప్రభు యొక్క కార్యములు, లేఖనముల యొక్క చక్కని అవగాహన కలిగిన వారై శక్తిని సంపాదించుకోవాలి. బహు జాగరూకులై దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకునే వారు మాత్రమే మధ్యాహ్న కాల జీవిత విధానాన్ని సంపాదించుకోగలరు. మధ్యాహ్న కాలం కాకుండా సాయంత్రం అవుతుంది కదా, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. ఇప్పుడు ఉదయకాలంలో దేవుని యొక్క మనుష్యులుగా దేవుని అంగీకరించిన వారే, కానీ వీళ్ళందరూ కూడా ప్రభువుకు విరోధమైన కార్యాలే చేస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఉదయం 9 గంటల నుండి కూడా 3 గంటల వరకు ఆయన సిలువలో వ్రేలాడుతూనే ఉన్నాడు సోదరులారా. ఆ యొక్క అనుభవాన్ని స్పష్టంగా తెలుసుకోవటానికి తండ్రి మనకు చాలా చక్కటి ఆధారాలు దయచేశాడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా, వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఒక గ్రుడ్డివాడు, పుట్టుకతోనే గ్రుడ్డివాడు కనిపించాడు. అయితే ఆ యొక్క గ్రుడ్డివాడిని చూసినప్పుడు ప్రభు యొక్క శిష్యులు అడుగుతున్నారు కదా, ప్రభువా, ఏంటి అసలు బోధకుడా, వీడు గ్రుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు, వీడి పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని వాళ్ళు అడిగారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా, వీడైనను వీని తల్లిదండ్రులైన చేసిన పాపాన్ని బట్టి కాదు, ఈ యొక్క పుట్టు గ్రుడ్డివాని ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. కనుక అందు నిమిత్తమై దేవుని కార్యములు ఎంత గొప్పవో జనులందరి మధ్యలో ప్రత్యక్షపరచబడడానికి వీడు గ్రుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పాడు. కనుక ప్రభు ఏమన్నాడు చూడండి, మళ్ళీ పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను అన్నాడు. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను అన్నాడు. పగలు 12 గంటలు పని చేస్తూనే ఉండాలి. ఈ యొక్క పనిలో ఎవరి పని చేయాలి అంటే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయాలి అన్నాడు. భలే లోతైన సంగతులతో ప్రభు యొక్క మాట్లాడిన ప్రతి మాట కూడా మర్మయుక్తంగా ఉంటాయి సోదరులారా. ఈ 12 గంటలు కూడా పని చేయాలి. అయితే ఎవరి పని చేయాలంటే నన్ను పంపిన తండ్రి, సృష్టికర్త తండ్రి నన్ను పంపించాడు కనుక ఈ లోకానికి ఆయన పనిని మనము చేయాలి అన్నాడు. అనగా ప్రస్తుతం నేను మీ మధ్యలో ఉన్నాను, నేను మీకు నేర్పిస్తున్నాను, నా తరువాత మీరు కూడా తండ్రి పని మాత్రమే చేయాలి అని తన శిష్యులకు ప్రభు చాలా తేటగా తెలియచేస్తున్న అనుభవాలు మనం ఇక్కడ చూస్తాం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాడు.
కనుక పగలున్నంత వరకు కూడా పని చేయాలట. మరి ఒక అనుభవాన్ని కూడా మనం చూసినట్లయితే 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి చూడండి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి అయి ఉన్నాడట. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన పగటి కాలాన్ని ఉపయోగించుకున్న విధానాన్ని తన శిష్యులకు కూడా మాదిరి చూపిస్తూ, ఈనాటికి మనకు కూడా మాదిరి చూపిస్తూ ఆయన ఏ విధముగా పగటి సమయాన్ని ఉపయోగించుకున్నాడు అనే అనుభవాలు మనం ఈ లేఖనాల్లో తెలుసుకోవాలి. చూడండి, ఈ యొక్క మరియ ఉంది, తన సహోదరి మార్త, వాళ్లకు ఒక సహోదరుడు ఉన్నాడు, లాజరు. ఈ లాజరు రోగి అయి ఉన్నాడు. అయితే ఈ లాజరు చాలా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే ప్రభువు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఈ సందర్భంలో, ఇదంతా వివరంగా చదువుకోవాలంటే కొంచెం టైం పడుతుంది సోదరులారా. చూడండి 5వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. ఈ ముగ్గురిని ప్రభువు ప్రేమించాడు. అయితే ఈ ముగ్గురు కూడా చాలా యోగ్యత కలిగిన వారిగా లేఖనాల్లో మనకు కనిపిస్తారు. వీరిలో అత్యంతమైన యోగ్యురాలుగా మరియా స్పష్టంగా మనము ఆమె యొక్క క్రియలు, పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రభువును కూడా మొదటిగా చూసినంత భక్తి కలిగిన స్థితిలోనూ ప్రభువును పూర్ణ మనస్సుతో ప్రేమించిన వ్యక్తిత్వాన్ని కలిగిన మనిషిగా ఈ మరియను మనము చూడవచ్చు. సరే, అయితే ప్రభు యొక్క శిష్యులు ప్రభువుతోనే ఉన్నారు కదా, వాళ్ళతో అంటున్నాడు 9వ వచనం చూడండి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల, పగలు 12 గంటలు ఉన్నాయి, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును అని ఆ సందర్భంలో కూడా పగటి వేళను గురించి ప్రభువు మాట్లాడుతున్న అనుభవం చాలా తేటగా ఉంది. మనస్సు పెట్టి లేఖనముల మీద ఆధారపడి ప్రభువును ఆనుకొని ప్రభువు యొక్క వాక్యమును హృదయంలో నింపుకొని అలాంటి ఆసక్తి కలిగిన వారికి ఇవి అర్థమవుతాయేమో. కానీ సోదరులారా, ఈ మాటలు ఒకదానికొకటి పొంతనగా కనిపించవు. అసలు ఏంటో చదువుకుంటూ వెళ్ళిపోవడానికే ఈనాడు బైబిల్ చదవాలి. కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఎందరో అసలు వీటి యొక్క భావాలు తెలియకపోవటం వల్ల నా జీవితంలో నేను ఎంత నష్టపోతానని భయభక్తులు కలిగి దేవుణ్ణి పూర్ణమైన మనస్సుతో ఆయన లేఖనములను వెతికి దివారాత్రులు ధ్యానించి, ఆయన ఎక్కడ చెప్పినా ఒక ప్రత్యేకత ఉంటుంది. నా లేఖనములు దివారాత్రులు ధ్యానించమని చెప్తాడు. నన్ను ఆసక్తితో వెంబడిస్తే సరిపోదు, ఆసక్తితో వెంబడించాలి. నన్ను ప్రేమించువారు పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అని చెప్తాడు. నా మీద మనస్సు కలిగిన వారయ్యుండి నాకంటే ఎక్కువగా నీ తల్లినైనా, తండ్రినైనా, కుమారునైనా, కుమార్తెనైనను ఎవరిని ప్రేమించినప్పటికీ నీవు నాకు పాత్రుడవు కావంటాడు. అంటే పూర్ణ మనస్సుతో ప్రభువుని ప్రేమించాలి. అలాంటి వారికి దేవుడు తన కార్యములను ప్రత్యక్షపరుస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం, పుట్టు గ్రుడ్డివాని యొక్క జీవితం ఎందుకు ఇలా పుట్టాడంటే వీడు దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడుటకే ఈ విధంగా పుట్టాడని చెప్పాడు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు పగటి సమయాన్ని గురించి మాట్లాడాడు సోదరులారా. ఇక్కడ కూడా మీరు చూస్తే ప్రభు అంటున్నాడు, ఆ తర్వాత లాజర్ను బ్రతికించడం అంతా జరిగింది, అది అలా ఉంచేయండి. కానీ ఇక్కడ మనం చదువుకుంటున్న ప్రత్యేకించి పగటి వేళ గురించి కనుక చూడండి. అందుకు యేసు 9వ వచనం, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును అన్నాడు. లోకమంతా చీకటి, లోకమునకు వెలుగు మన ప్రభువు. చూడండి, అందుకే నేను అంటాను చాలా మర్మయుక్తంగా ఉంటాయి ప్రభువు మాటలు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు అన్నాడు.
ఈ లోకములో కూడా లోకానికి ఒక వెలుగుంది సోదరులారా. లోకములో ఉన్న వెలుగు ఏంటి? లోకాధికారి అపవాది. వాడి యొక్క వెలుగేంటో తెలుసా? అసలు సాతాను చీకటి కదా, కానీ వాడి యొక్క వెలుగు కూడా ప్రత్యేకంగా ప్రభువు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏంటంటే వాడు ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అని శరీరాలను గొప్ప చేసుకునుట, శరీరాలను సుఖపెట్టుకునుట, శరీరాలకు సౌఖ్యాలు ఎలా సంపాదించుకోవాలి, ఎన్ని నీచ కార్యాలు, ఎంత పాపపు పనులు చేసైనా భోగాలు అనుభవించే విధానాన్ని ఈ లోకంలో మనుషులందరూ లేచింది మొదలుకొని దాని కొరకే కదండి ప్రయాసపడుతున్నారు. అది కూడా వెలుగుగానే ఈ లోకంలో కనిపిస్తూ ఉంది, చాలా బాగా కనిపిస్తూ ఉంది. మీరు చూడండి, ఈ లోకంలో రాజకీయాలే కాదు, సినిమాలే కాదు, లోకంలో పెద్ద పెద్ద ఉన్నత దశ, ఉన్నత స్థితి, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద చదువులు, ఇవన్నీ కూడా ఏంటి? చదువుకున్నవాడి ప్రాణం ఏమన్నా వాళ్ళ స్వాధీనంలో ఉంటుందా? పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వాళ్ళ యొక్క ప్రాణాలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయా? లేకపోయినట్లయితే బాగా జనాలందరినీ కూడా మత్తులుగా చేస్తున్న సినిమా ప్రపంచం, దాని మత్తు, అంత సినిమాల్లో పెద్ద పాటలు రాసేవాళ్ళు, లేకపోయినట్లయితే డైలాగులు రాసేవాళ్ళు, నటించి యాక్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ మీరు చూడండి, అన్నీ అబద్ధపు మాటలే, అన్నీ మోసకరమైన మాటలే. కానీ వాళ్ళను అనుకరించే ప్రజలు ఈనాడు ఎంతమంది కోట్ల కొలదిగా ఉన్నారు సోదరులారా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పటికీ. అంటే ఇదంతా కూడా చాలా బాగుంది అనుకుంటున్నారు. అది లోకపు వెలుగు, గమనించాలి. అయితే పగలు 12 గంటలు ఉన్నవి కదా అని ప్రభువు చెప్తున్నాడు. ఒకడు పగటి వేళ నడిచినట్లయితే ఈ లోకపు వెలుగును చూచును అన్నాడు. ఎవరైతే పగటి వేళ అనగా దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవిస్తారో, ఉదయకాలమున మధ్యాహ్నము కొరకు, మధ్యాహ్న కాలము సాయంకాలము కొరకు సిద్ధపాటు కలిగిన పద్ధతిలో క్రమముగా ఎవరైతే జీవిస్తారో, ఈ పగలు 12 గంటల గురించి కదా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల, అంటే ఉదయకాలము ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించి తండ్రి ఆజ్ఞగా మన యొక్క జీవితంలో కుమారుని యందు విశ్వాసముంచి, అనగా క్రీస్తునందు విశ్వాసముంచి, అనగా మధ్యాహ్నములో ప్రవేశించి ఆ తర్వాత సాయంకాలమున సిద్ధపడుట అనే చక్కని పరిశుద్ధమైన జీవితాన్ని సంపాదించుకున్నట్లయితే, అలాంటి ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించువారు ఈ లోకపు వెలుగును చూస్తారట సోదరులారా. ఈ లోకములో మనుష్యులందరూ ప్రయాస, గొప్పతనము, వారి వారి స్థితిగతులు, వారి వారి యొక్క హోదాలు, వారి వారి యొక్క భయంకరమైన వికృత చేష్టల వలన వాళ్ళు అనుభవించే భోగ లాలస బ్రతుకులు, ఇవన్నీ కూడా ప్రభువునందు నమ్మకముగా జీవించే వాళ్ళు చూసి ఇదంతా కూడా మోసం, ఈ లోకము దాని వెలుగు అబద్ధం, ఈ లోకము దాని యొక్క అధికారి వాడి యొక్క ఆధిపత్యంలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులన్నీ సర్వనాశనమైపోయే బ్రతుకులు. కనుక ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి నేను ఎంత మాత్రము వెళ్ళను అని పగటి వేళ నడుచువారు ఈ లోకపు వెలుగును చూచి బహు జాగ్రత్త పడుతూ పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభువు కొరకు స్థిరమైన మనస్సుతో జీవిస్తారు, నిలిచి ఉంటారు సోదరులారా. తొట్టుపడరు, తూలిపోరు. నిజముగా ప్రభువు యొక్క ఆత్మ కలిగిన వారు లోకాన్ని చూసినప్పుడు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని అనుకోరు. మనకు ఆళ్ళకలాగా ఇది కట్టుకుంటే బాగుండావు, ఆ యొక్క ఉన్నత దశ అనుభవిస్తే బాగుండు, మన బిడ్డలు పెద్ద హోదాలోకి వెళ్ళిపోతే బాగుండు, ఇలాంటి దరిద్రపు కోరికలు ప్రభువునందున్న వారికి ఉండవు సోదరులారా. నేను ఏ విధముగా నా ప్రభు యొక్క వెలుగును చూస్తూ ఉన్నానో, నా బిడ్డలు కూడా నా ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచుకునే పద్ధతిలోనే నేను జీవించాలి అని అలాంటి మనసును కలిగి ఉంటారు. అందుకే యేసయ్య స్పష్టంగా చెప్పాడు,
ఒకడు పగటి వేళ నడిచినట్లయితే వాడు ఈ లోకపు వెలుగును చూస్తాడు, కనుక తొట్రుపడడు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, తొట్రుపడ్డాడు, ఎంత స్పష్టంగా చెప్పాడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడును. అనగా రాత్రి వేళ భక్తి కలిగిన వారమని చెప్పుకుంటూ ప్రభువును అప్పగించే కార్యకలాపాలు, చెడు కార్యములలో, అబద్ధపు వాటిల్లో, ధనాపేక్షలో, మోసకరమైన హృదయ దురాశలను అనుసరించుకుంటున్న వారందరూ రాత్రివారిగానే ఉన్నారు. అయితే రాత్రి వేళ నడిచినట్లయితే వారికి వెలుగు లేదు కనుక వారి యొక్క జీవితంలో తొట్రుపడిపోతారు అని చెప్పాడు. ఇది మీకు అర్థమైనట్లయితే పరిశుద్ధ లేఖనాలలో మీరు చాలా చక్కని అవగాహనను సంపాదించుకోగలరు. అంత క్లిష్టమైన భావాలతో కూడిన శ్రేష్టమైన ప్రభు యొక్క మాటలు సోదరులారా. కనుక దేవుని యొక్క ఘనమైన నామములో తండ్రి అయిన దేవుడు మనకు తెలియచేయించిన ఈ యొక్క అనుభవాలు గమనించినట్లయితే ప్రభు అయిన తండ్రి పగటి వేళ 12 గంటలు ఉన్నాయి, 12 గంటలను జాగ్రత్తగా ఉపయోగించుకోనండి అని చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, పగటి వేళ అనగా ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము. ఉదయకాలములో అనగా ప్రభువును అంగీకరించిన మన యొక్క జీవితాల్లో ప్రభువు యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మధ్యాహ్న కాలములో ప్రవేశిస్తారు. ఈ మధ్యాహ్న కాలం గురించి మనం చదువుకుంటున్న ఈ యొక్క భాగంలో ఒక చక్కని అనుభవాన్ని నేను ఇక్కడ మీకు తెలియచేస్తాను సోదరులారా. మధ్యాహ్న కాలము అనేది చూడండి, పరమగీతములు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో. చూడండి, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని ఒక కోరిక కలిగిన ఒక చక్కని సంఘము. చూడండి, నా ప్రాణప్రియుడా, నా ప్రాణమునకు ప్రియమైన నా ప్రభువా, నీ మందను నీవు ఎచ్చట మేపుతావయ్యా మధ్యాహ్న కాలంలో, అది నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై, చూడండి, ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలేను అంటూ ఉంది. ముసుగు వేసుకొనిన దాననై అంటే ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యాన్ని మాత్రమే నేర్చుకొని నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. కానీ మధ్యాహ్న కాలము అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన జీవితములో నీవు నీ మందను ఎక్కడ మేపుతావు ఆ సంగతి నాకు చెప్పుము. నేను ముసుగు వేసుకొనిన దాననై నీ జతకండ్ల మందల యొద్ద ఎందుకు ఉండాలి అని అడుగుతుంది. అనగా వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్తున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చెప్పేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరి మాటలు ఆలకించుకొని నేనెందుకు నష్టపోవాలి? ధర్మశాస్త్రము తండ్రి అయిన దేవుడు చూడండి కాలములను 3గా విభాగించేశాడు. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్ముని కాలము. తండ్రి కాలములో ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కుమారుని కాలములో వాగ్దాన సంబంధమైన నిత్య జీవానికి అనుకూలమైన సత్యమైన క్రీస్తు బోధ వినే కుమారుని అందలి విశ్వాసముతో కూడిన కాలము. పరిశుద్ధాత్మని యొక్క కాలములో తండ్రి చెప్పిన ధర్మశాస్త్రం, తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రం, కుమారుని ద్వారా కలిగిన విశ్వాస యాత్రలో నిత్య జీవము కొరకు నిరీక్షణతో జీవించే విధానం, ఈ రెండిటిని పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసి మనుష్యులను దేవుని కొరకు, దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు కొరకు సిద్ధపరచే కాలము. గమనించాలి, ఈ 3 కాలాల్లో నేను కేవలము ముసుగు వేసుకొనిన దాననై అన్నాడు. ముసుగు వేసుకొనిన అని ఏంటంటే, ముసుగు అనేది చాలా ప్రత్యేకమైన అనుభవం సోదరులారా. ధర్మశాస్త్ర సంబంధమైన
కాలంలో దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇస్తే మోషే దేవుని సముఖంలో నుండి 40 దినాలు అన్నపానములు లేకుండా ప్రభు యొక్క స్వరాన్ని విని ఆయన మరలా ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. కనుక మోషే ముసుగు వేసుకొని ప్రజలకు ప్రభు చెప్పిన మాటలు వెల్లడి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అనగా ఇప్పటికీ ధర్మశాస్త్రములో ఉన్న వారందరూ కూడా ముసుగులో ఉన్నట్టే లెక్క. ఆ విషయాలు కూడా లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను అంతకంతకు ఒక మాట నుంచి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అవన్నీ స్పష్టంగా నాకు తండ్రి నేర్పించి అప్పుడు అసలు మధ్యాహ్నం అంటే ఏంటో నాకు నేర్పించాడు సోదరులారా. కనుకనే నేను మీకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను. అయితే గమనించండి, కాస్త మనసు పెడితే మీరు ఇప్పటికీ ధర్మశాస్త్ర సంబంధంగా అలాంటి బోధలు, అనగా దేవుడు శరీరాన్ని మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పుకునే బోధ శరీర సంబంధమైన బోధ. అది తండ్రి కాలంలో ధర్మశాస్త్రము ద్వారా దేవుని యొక్క ప్రజలు నడుచుకొని వారి జీవితాల్లో భక్తి కలిగిన వారు మేలు పొందారు, భక్తి లేని వారు నశించిపోయారు. అయితే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు శ్రమలు విస్తరిస్తాయని చెప్పాడు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారికి హింస కలుగుతుంది అని చెప్పాడు. క్రీస్తు కాలంలో మనము నేర్చుకునేది శరీర క్షేమము కాదు సోదరులారా. శరీరము దాని క్షేమం పొందిన వారు ధర్మశాస్త్ర కాలంలో ఎంత గొప్ప భక్తులు కూడాను పాపంలో పడిపోయారు. అయితే శరీరము దాని యొక్క ఆశలను చంపుకునేది క్రీస్తు బోధలో కుమారుని కాలములో ఉన్న సత్యము కనుక ఆ సంగతులను చాలా తేటగా బోధించి పరిశుద్ధాత్ముడు ప్రతి మనిషిని వారి యొక్క ఆత్మలను పరలోకము కొరకు సిద్ధపరిచే పనిని చేసే పరిశుద్ధాత్ముని యొక్క కాలం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తున్నాడు? మీరు దేవుని యొక్క ఆజ్ఞలను నమ్మకముగా నెరవేర్చి ఆయన కుమారుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళి నిత్య జీవం పొందాలి. ఇది పరిశుద్ధాత్మ కాలంలో నేను చాలా క్లుప్తంగా చాలా ఒక్క మాటతో మీకు నేను తెలియజేస్తున్నా సంగతులు సోదరులారా. అయితే క్రియాపూర్వకముగా చేయాలి అంటే మన జీవితకాలం అంతా కూడా సరిపోదండి. కనుక ఈ యొక్క అనుభవాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ముసుగు వేసుకొనిన దాననై నేనెందుకు నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ పిలుపు ఎంత చక్కగా ఉంది. నా ప్రాణప్రియుడా, నా ప్రాణానికి ఇక నీకన్నా ప్రియమైంది కానీ ఇష్టమైంది కానీ నా ప్రాణమునకు ఆధారమైంది కానీ మరొకటి లేదయ్యా, నీవే నా సర్వస్వం అనే అంత ఆసక్తి కలిగి ప్రభువును వేడుకుంటే మధ్యాహ్నమున నీ మందను మేపుతావు కదా. అయితే నీడ మధ్యాహ్న కాలములో బాగా వేడిగా ఉంటుంది కదా, వేడిలో నీడకు నీవు నీ మందను ఎక్కడ మేపుతావో నాకు కొంచెం చెప్పరాదా ప్రభువా అని వేడుకుంటున్న అనుభవం. కనుక మధ్యాహ్న కాలంలో ఎండే ఉంటుంది కానీ నీడలో మేపుతాడు అనే సత్యాన్ని ఈ విధంగా లేఖనములో నుండి మనము గ్రహిస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే చూడండి, ఒక మాట చదువుతాను. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. కూర్చుని ఎండవేళ అంటే మధ్యాహ్నం వేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే అతనికి యెహోవా కనబడెను. ఎంత గొప్ప అనుభవమో గమనించండి. ఎండవేళ గుడారపు ద్వారమును కూర్చుంటే ప్రభువు కనబడడం ఏంటి అంటే, నీకులాగా నాకులాగా అక్కడ ఇక్కడ పనిపాటు లేకుండా పనికి మాలిన మాటలు ఊసులు కబుర్ల కోసం కూర్చున్న వ్యక్తిత్వం కాదు వారిది. అబ్రహాము సామాన్యమైన మనిషి కాదు. ప్రభువు పిలిచిన వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువు చెప్పిన మాట ప్రకారముగా జీవించిన వ్యక్తి. మన పితరుడైన అబ్రహాము ఎండవేళ అనగా మిట్ట మధ్యాహ్నం ఆయన కూడా తన గుడార ద్వారమున కూర్చుంటే ప్రభువు కనిపించాడట. సోదరులారా, మధ్యాహ్న కాలమందు ఉన్న విశేషాన్ని మీరు గమనించాలి.
భక్తులు ప్రభువును చూచారు. అంత మాత్రమే కాదు, పగలున్నంత వరకు కూడా పనిచేస్తే ఒకడు పగటి వేళ నడుచుకున్నట్లయితే ఈ లోకపు వెలుగును చూచే అంత శక్తివంతులవుతారు. కనుక వాళ్ళు అసలు ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ తొట్టిల్లరు. ఎంత చక్కని మాటలు మన ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడో దయచేసి గమనించండి. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో మనం ఇంకా ఆలోచన చేస్తే ఎక్కడ మేపుతాడు తన మందని అని ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదికెక్కెను. పగలు ఇంచుమించు 12 గంటల వేళలో ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాడట. మన పితరుడైన అబ్రహాము ఎండవేళ గుడార ద్వారము దగ్గర కూర్చుని ప్రభువును చూచాడు. అనగా దేవుని యొక్క దివ్య దర్శనము కొరకే కూర్చున్నాడు ఎండవేళ గుడార ద్వారము దగ్గర. మన యొక్క జీవితాల్లో మనం అసలు ఏ విధంగా ఉన్నామో గమనించండి. దేవుని తెలుసుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, ప్రభువే మాకు సమస్తం, మేము ప్రభువుతో మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వాక్యాలను చదువుకొని మహా సంతోషంతో మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్న నా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మధ్యాహ్న కాలము అనుభవము మీకు తెలుసా? మధ్యాహ్న కాలములో నీడకు ప్రభువు తన మందను మేపుకునే పద్ధతులు ఉన్నాయి, మీకు తెలుసా? జాగ్రత్తగా ఈ యొక్క అనుభవాన్ని గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాహ్నము సిలువలో వేలాడిన కారణము మీకు తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధులు మనకు ఎన్ని విధాలుగా సహకారముతో మన పోషణ, మన సంరక్షణ, మన యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరమైన మనస్సును కలిగి ఉండడానికి, మనము అభివృద్ధి పొందటానికి ఎన్ని విధాలుగా ఇలాంటి అనుభవాలను చూపిస్తూ వారి జీవితంలో క్రీస్తుకు సాక్షులై ఉన్నారో, వారు పరలోకాన్ని స్వాస్థ్యముగా పొంది ఉన్నారో మీకు ఈ లేఖనాల్లో నుండి అర్థం కావాలి. చూడండి, అపోస్తలుడైన పేతురు ఆయన 12 గంటలప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత గొప్ప దర్శనాన్ని పొందాడు సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో సువార్త పని చేయటానికి ప్రభు యొక్క ఏర్పాటు, ప్రజల ఎడల ప్రభువుకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఎంత స్పష్టంగా అతనికి ఒక చక్కని అనుభవాన్ని చూపించాడో తండ్రి మీరు గమనించాలి. కనుక పేతురు మధ్యాహ్నము 12 గంటలప్పుడు ప్రార్థన చేయుట అనేది మనం ఏదో ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలు అని ఆలోచన చేయటానికి కాదు. పేతురు ప్రభువును అంగీకరించి, ప్రభువును వెంబడించి అపోస్తులుడుగా ఎన్నిక చేయబడి ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడై ఉండి తాను క్రీస్తుని గురించి ప్రకటన చేసే అనుభవంలో ఎటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యాయో వారి యొక్క సమయాన్ని వాళ్ళు ఎంత చక్కగా సద్వినియోగపరుచుకున్నారో, వాళ్ళు ఎందుకు పుట్టారంటే కేవలం ప్రభు కొరకే పుట్టేవన్నంతగా వారి యొక్క జీవితకాలం అంతా ప్రభు కొరకే పనిచేశారో మీకు అపోస్తలుల గురించి చాలామందికి తెలుసు. కనుక దేవుని యొక్క మహిమ కలిగిన రాజ్యాన్ని స్థాపించుటలో వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా పనిచేశారో గమనించండి. ఈనాడు మీరు నిజముగా ఎక్కడ చూచినప్పటికీ దేవుని రాజ్య సంబంధమైన అనుభవములు కలిగిన అసలు దేవుని పనిచేసే వాళ్ళల్లో ఒకళ్ళు కూడా మీకు కనిపించని దుస్థితి మనకు ఎదుర్కొంటూ ఉన్నాం సోదరులారా. అపోస్తలులు వారి యొక్క ప్రయాసను చూడండి. దేవుని యొక్క సన్నిధిలో మనం రాత్రి ప్రార్థన చేసుకొనుటకు, తెల్లవారి ప్రార్థన చేసుకోవటానికి, లేకుంటే ఎప్పుడో మధ్యరాత్రి మెళుకు వస్తే అప్పుడు ఏదో ప్రేయర్ చేసుకోవటానికి అదేదో పెద్ద భక్తి కలిగిన వాళ్ళలాగా మన యొక్క జీవితాల్లో పెద్ద భక్తుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ
ఇలాగా మనకు సంతోషకరంగా లేకపోతే మన మనసుకి ఉపశమనం కలిగేలాగా ప్రార్థన చేసుకొని సంతోషించిన పద్ధతి అయితే ఈ సువార్త ఇప్పటి వరకు ఉండదు ఈ లోకంలో సోదరులారా. వాళ్ళు వారి యొక్క శరీరాలను కష్టపెట్టుకొని శ్రమపడి వారి యొక్క అనుభవాలలో అనేక దెబ్బలు తిని అనేక విధాలైన హింసలు అనుభవించి సువార్తను స్థిరపరిచారు. క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ రోజున అసలు ఈ పాస్టర్ల వల్ల దేవుణ్ణి దూషణ పాలు చేసిన పరిస్థితులు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు ఒకదానికి కూడాని ఒక్క మాటకి కూడా ఒక అర్థం ఉండదు, ఒక పరిశుద్ధతను కలుగు చేసే విధానం ఉండదు. సంఘాల్లో ప్రజలు వారి యొక్క ప్రవర్తన చూస్తే భయంకరమైన పరిస్థితుల్లో ఈ విధంగానే కొనసాగిస్తూ దేవుని సేవకులని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ సోదరులారా, మీరు ఇక్కడ గమనించినట్లయితే మధ్యాహ్న కాలంలో ప్రభువు తన మందను పోషిస్తూ ఉన్నాడు. నీడకు అనగా ఎండ అంటే శ్రమకాలం. కానీ వారు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ వారి యొక్క మనసులలో ఎంతో ప్రశాంతంగా, మనం ఎండలో ప్రయాణం చేస్తూ నీడకు వెళ్ళగానే అమ్మయ్య ఎంత హాయిగా ఉందో అనుకుంటాం కదా, అలాగూ భక్తులు దెబ్బలు తిని సువార్త ప్రకటించి కష్టకాలంలో వారి యొక్క జీవితాన్ని వాళ్ళు నీడలో ఉన్నంత సంతోషాన్ని అనగా వాళ్ళ ఆత్మలలో బహుగా సంతోషించారు. ఎందుకంటే అపోస్తలుడైన మరి పేతురు, యోహాను వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు బాగా కొడితే వాళ్ళు బాధపడలేదండి. చాలా ఆనందించి మా ప్రభు శ్రమల్లో మాకు కూడా చిన్నది ఎదురైనందుకు దేవునికి స్తోత్రం అని మహింపరుచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఎండలో నీడ ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత పేతురు ఏ విధముగా కొర్నేలి ఇంటికి వెళ్ళాడో, ఎంతమందికి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు ప్రభు దారి చూపించాడో, ఎంతమంది అన్యజాతి ప్రజలలో ప్రభువును చూడగలిగారో సోదరులారా, మీరు అధ్యాయం అంతా చదువుకోండి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మిట్ట మధ్యాహ్నము వేళ ప్రభు తన కార్యములను ఏ విధముగా జరిగించాడో క్రియారూపకముగా లేఖనాలలో మనకి చూపిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూడండి. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు విషయముల యందు నిష్ఠ కలిగిన వాడుగా ఉన్నాడు, శిక్షితుడుగా ఉన్నాడు. మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఎంతో నిష్ఠ కలిగిన వాడిగా ఉన్నాడు, శిక్షితుడుగా ఉన్నాడు. గమలియేలంటే ఆ దినములలో చాలా పేరు ప్రఖ్యాతులున్న ధర్మశాస్త్రోపదేశకుడు. అతని దగ్గర చాలా చక్కని పాండిత్యాన్ని సంపాదించుకున్న పౌలు అనబడే మొదటిగా సౌలు కదా, ఆయన ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అసలు దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగిన వాడను, క్రీస్తు అనే మార్గం లేకుంటే యేసును గురించిన మాటలు ఇవన్నీ ఏంటి అని అసలు ఆ మనుషులు లేకుండా చేయాలనుకొని నేను చాలా వారిని హింస పెట్టిన వాడను అని చెప్పి ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులయ్యి ఉన్నారు. ఆ దినములలో ప్రధాన యాజకులు పెద్దలు కూడా మరి అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని యందు ఉండి కూడా ఎంత సంఘమును హింసించిన మనస్సు కలిగిన వాడై ఉన్నాడో కూడా లేఖనాల్లో తానుగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని అంగీకరించుట, దేవుని ప్రియకుమారుని అంగీకరించుటకున్న వ్యత్యాసాన్ని తెలుసుకోనండి. నేను విస్తారంగా నా వీడియోస్లో చెప్పాను. అయినా మీరు తెలుసుకోకపోయినట్లయితే మీ జీవితంలో మీరు చాలా పోగొట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని కనీసం ఇప్పుడైనా మనసును పెట్టమని నేను మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాను. మీ యొక్క ఆత్మలకు మీరు మేలు చేసుకోనండి. మన ప్రభువు ప్రేమను పొందండి సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో ఎంతో భక్తుడుగా ఉన్న సౌలు
సౌలు తాను దేవుని యొక్క ప్రజలు మరి ధర్మశాస్త్రాన్ని మాత్రమే అనుసరించాలి అని మాట్లాడిన వ్యక్తి, క్రీస్తును అంగీకరించిన వారిని బాధ పెడుతున్న వ్యక్తి ఎప్పుడైతే ప్రభువు చేత దర్శనము పొందాడో ఒకసారి మీరు అది చూడాలి. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలు అందరూ నాకు సాక్షులయ్యి ఉన్నారు. నేను వారి వల్ల నా సహోదరుల యొద్ద పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అపోస్తులుడైన పౌలు క్రొత్త నిబంధన 4 సువార్తలు, తరువాత అపోస్తుల కార్యములు, ఆ తరువాత పత్రికలలో ఎంత విస్తారముగా వ్రాయబడ్డ పత్రికలన్నీ కూడాను అపోస్తులుడైన పౌలు వ్రాసినవే కదా. అక్కడ పేతురు, యోహాను, యాకోబు పత్రికలు, యూదా పత్రిక చిన్నది, అవి తప్ప అన్నీ రోమీయులకేంటి, హెబ్రీయులకేంటి, కొరింథీయులకు, గలతీయులకు, మొత్తం కొలసీ పత్రికలు, ఫిలిప్పీ పత్రిక, తెస్సలోనికైలకు అన్ని పత్రికలు, తిమోతి, తీతు, ఇవన్నీ కూడాను అపోస్తులైన పౌలు వ్రాసినవే కదా. అంత భక్తుడయ్యాడే, దేవుని మాత్రమే అంగీకరించి తాను క్రీస్తును అంగీకరించని వాడిగా ఉన్నప్పుడు ఎంత హానికరుడుగా, హింసకుడిగా ఉన్నాడో తనకు తానే చెప్పుకున్నాడు. సోదరులారా, ఎప్పుడైతే క్రీస్తు మధ్యాహ్న కాలమందు ఆయనను దర్శించాడో వెంటనే ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడ్డాను. అప్పుడు నాకు ఒక స్వరం వినిపిస్తుంది, సౌలా సౌలా, నన్నెందుకు నీవు హింసించుచున్నావని విన్నాను నేను. అందుకు నేను అసలు నేను చేసే పని ఏంటి, నేను వెళ్ళే ఊరేంటి, నేను అసలు పడిపోవడం ఏంటి, నాకు ఈ వెలుగు ప్రకాశమానమైన వెలుగేంటి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే స్వరం ఏంటి, ఇవన్నీ వింటూ ఒక్కసారే తాను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అసలు నువ్వెవడవు ప్రభువా అని అడుగుతున్నాడు. చూడండి, నీవెందుకు నన్ను హింసించుచున్నావని మాట్లాడినప్పుడు, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును అని నాతో చెప్పాను అన్నాడు. పౌలు మధ్యాహ్న కాలమందు దర్శించబడ్డాడు. ఉదయకాలంలో ప్రధాన యాజకులు శాస్త్రులతో కలిసి దురాలోచనలో ఉన్నాడు. కానీ తన మనస్సు దేవుని ఎడల చాలా నిష్ఠ కలిగిన మనస్సు కనుక, యథార్థమైన హృదయంతో ఉన్నాడు కనుక, దేవుని ఎడల అత్యంతమైన ఆసక్తి కలిగిన వాడు కనుక, సకలమైన అర్హతలతో తన యొక్క హృదయం ఉన్నది కనుక, సోదరులారా, క్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు క్రీస్తును, ఆయన స్వరమును, ఆయన వెలుగును, ఆయన ప్రకాశాన్ని పొందిన గొప్ప భక్తుడుగా, క్రీస్తు ఆత్మతో విస్తారముగా సర్వలోకమునకు క్రీస్తు సువార్తను ప్రకటించిన దేవుని యొక్క బలమైన ఆయుధముగా ఉన్నాడు అపోస్తులుడైన పౌలు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు గమనించండి. మధ్యాహ్న కాలంలో ప్రభు యొక్క దర్శనాన్ని పొందాడు. అప్పటి నుండి యేసే క్రీస్తు అని సమాజ మందిరములలో ప్రకటన చేస్తూ ఉన్నాడు సోదరులారా అపోస్తులుడైన పౌలుగా. కనుక మధ్యాహ్న కాలంలో ప్రభు తన వారిని మేపుతున్నాడు. కానీ వారు ఎండలోనే ఉన్నారు, శ్రమలలోనే ఉన్నారు. వారి హృదయములలో నెమ్మది, సమాధానము, విశ్రాంతి, సర్వోన్నతుడైన ప్రభువుకు పరిచర్య చేస్తున్నాం. మా శరీరము దాని ఇచ్చలను చంపేశాం, మా శరీరము దాని యొక్క స్వభావాన్ని చంపేశాం. శరీరము దినదినమునకు కృషించిపోతూనే ఉంది. కానీ మా యొక్క అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చిన భక్తులు, అనగా
వారు శరీరం కృషించిపోతుంటే సంతోషంగా ఉంటుందా? మీరు ఆలోచించేసుకోండి ఒకసారి. చిన్నది జ్వరం వస్తేనో, తలనొప్పి వస్తేనో, లేకపోతే చిన్నది ఏదో ఒక రకమైన బలహీనతలు ఉంటేనో ఇంకా ప్రభువు స్వస్థపరుస్తావా లేదా అని ప్రార్థనలు చేస్తున్నారు ఈ పాస్టర్లు, ఈ ప్రజలను. అంత అబద్ధం, అంత మోసం, ఈ దొంగ వేషాలకి ప్రజలందరూ కూడా బానిసలైపోయారు. కానీ పరిశుద్ధ లేఖనములను ప్రేమించి హృదయంలో చేర్చుకొని ప్రభువునందు స్వతంత్రులుగా బ్రతికే భాగ్యం ఈనాడు క్రైస్తవులకు లేదా? మీ యొక్క హృదయ స్థితిని బట్టి తండ్రి మిమ్మల్ని మనుషులకే బానిసలుగా చేస్తున్నాడా? లేకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే మనస్సు కలిగిన వారిగా చేస్తున్నాడా? ఈ రెండిటిని మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకునండి సోదరులారా. అయితే మధ్యాహ్న కాలములో ప్రభువు తన యొక్క వారి చేత పని చేయించుకుంటున్నాడు. తన వారి చేత శక్తివంతమైన కార్యములు చేయిస్తూ ఉన్నాడు. క్రీస్తును కలిగిన జీవితములు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికే జీవితాలు దేవుడు క్రీస్తునందున్న వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వ్యత్యాసాన్ని దయచేసి మీరు గమనిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలము ఎంత శ్రేష్టమైనదో మీరు దాదాపు మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. దేవుని యొక్క కార్యములు, ఘనమైన కార్యములు చులకనగా బోధించే దొంగ బోధకులు ఈనాడు అందరూ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రార్థనలు చేస్తున్నారు. నిజముగా నేను బోలెడంతమంది పాస్టర్లు ఈ స్వస్థతల గురించి, లేకుంటే ఈ ఉద్యోగాల గురించి, ఈ ప్రమోషన్ల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఇళ్ళుల గురించి, వాళ్ళు అసలు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ప్రార్థనలు చేసే దౌర్భాగ్యులు అసలు భయంకరంగా ఉందండి. యేసు ప్రభు నామములో జరుగుతున్న మోసం చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది సోదరులారా. కనుక ప్రతి చిన్నదానికి ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తే అక్కడక్కడ డబ్బులు వచ్చేస్తాయి. కనుక ప్రార్థనలు చేయటానికి పాస్టర్లు అలవాటు పడ్డారు, చేయించుకోవడానికి ప్రజలు అలవాటు పడ్డారు. డబ్బులు కావాలి వీళ్ళందరికీ, ధనాపేక్ష కావాలి. ఈ ధనాపేక్షతోటే సర్వనాశనమైపోతున్న ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని చూచి మన దేవతి దేవుడైన తండ్రి చెప్తున్నాడు, మధ్యాహ్న కాలమందు గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడవులాడుచున్నారు. గోడ కొరకు నమ్మకమైన బోధకులు లేక తడవులాడుతున్న పరిస్థితి సోదరులారా. మరి బాగుగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ చచ్చిన వారి వలె ఉన్నారు. వీళ్ళు దేవుని ప్రజలు అనుకుంటున్నారు, క్రైస్తవులు అనుకుంటున్నారు, కానీ వీళ్ళందరూ కూడా వారి పాపముల్లోనే ఉంటున్నారు, వారి దురాలోచనలో ఉంటున్నారు. నాకు వ్యతిరేకమైన ఆలోచనలతోనే, అనగా సాతానును సంతోషపెట్టే శరీర కార్యముల్లోనికి వాళ్ళ బ్రతుకులను బంధించుకొని, పైగా దేవుని యొక్క సేవకులు, దేవుని సేవ అనుకొని పాస్టర్లు, ప్రజలు అందరూ కూడా చాలా చాలా భయంకరమైన మోసంలో, హీన స్థితిలో పడిపోయి ఉన్నారు సోదరులారా. దయచేసి ఈ లేఖనాలను మీరు గమనించండి. ఈ లోకంలో ఇక్కడేదో ప్రయోజనం కొని నేను చెప్పట్లేదు సుమండి. రాబోయే రాజ్యంలో తండ్రితో కూడా మనం ఉండడానికి ప్రభు అయిన దేవుడు మన ఎడల చూపిస్తున్న అద్భుతమైన ఆయన యొక్క ప్రేమను గురించి ప్రత్యక్షముగా ఈ లేఖనాలను చూపించి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక దయచేసి ఈ లేఖనాలను గమనించండి. మధ్యాహ్న కాలంలో ఎండవేళ ఎండలో మీరు నిలబడండి, ఎంత అలసిపోతారో కదా. లోకంలో మనం కాసేపు ఈ వేసవకాలం కనుక ఎండలో నిలబడ్డాం అనుకోండి, ఒక గంట ఎండలో పని చేసుకుంటే వడదెబ్బ తగులుతుందని కూడా మనం భయపడతాం. కాసేపు ఎండలో ఉంటే ఎంతో ప్రయాస, ఇబ్బంది, బాధ, అలసట ఇవన్నీ కూడా మనల్ని ఆవరిస్తాయి. కానీ తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో మధ్యాహ్న కాలమును క్రీస్తును అంగీకరించిన వారి జీవితములలో శ్రమ కలుగుతుంది, కానీ శ్రమలలో పూర్ణ ఆనందం. ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు ప్రభువా అంటాడు భక్తుడైన యెషయా. దేవుని యొక్క లేఖనాలలో పూర్ణమైన మనస్సును, పూర్ణ హృదయముతో ప్రేమించే మనస్సును మనము ప్రభు ఎడల కలిగి ఉన్నప్పుడే కదా మనం నిజమైన విశ్వాసులము కాగలం. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా మనకు ప్రభు అయిన తండ్రి ఈ అతి శ్రేష్ఠులైన పరిశుద్ధుల యొక్క రాజమార్గంలో ప్రయాణం చేసే పద్ధతిని బోధిస్తూ ఉన్నాడు. దేవునికి, ఆయన కృపలకు,
ఆయన దయ కటాక్షానికి మనం ఎంతో రుణస్థులుగా ఆత్మ కొరకు జీవించాల్సింది పోయి శరీరము, శరీర వాంఛలు, శరీర కోరికలు, శరీర అవసరాలు, శరీర గొప్పతనాలు, శరీర సంబంధమైన జీవపు డంబముల కొరకు ప్రార్థనలు చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఎక్కడికి వెళ్ళిపోతారు సోదరులారా? శరీరము నిష్ప్రయోజనమని ప్రభు చెప్తున్నాడు. నమ్మరా మీరు ఆ మాట? శరీరము దాని యొక్క మనస్సు మరణము అని తెలియచేస్తున్నాడు కదా. ఆ మాటలు నమ్మరా? కేవలము ఆత్మ సంబంధులుగా బ్రతకటానికి ప్రభు అయిన తండ్రి మనలను పిలిచాడు. ఇంకా చెప్తాడు, మీరు మేలు చేసి కీడు అనుభవించుటకు పిలువబడి ఉన్నారు అంటాడు భక్తుడైన పేతురు తన యొక్క పత్రికలో. మనము తప్పు చేసి శిక్ష అనుభవిస్తే ప్రయోజనం ఏంటి? మనము మేలు చేసి కీడు అనుభవించుటకు పిలువబడి ఉన్నాం. ఇందుకే కదా ప్రభు మనల్ని ప్రేమించి ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మ సంబంధముగా, ఆత్మానుసారమైన బోధలో ఆత్మల కొరకే కాపరిగా, ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైన మన ప్రభు అయిన క్రీస్తు, ఆయనతో కూడా యుగయుగాలు మనం జీవించడానికి తగినట్లుగా ప్రభు అయిన తండ్రి ఈ లేఖనాలు మనకు బోధిస్తున్నాడు. మరి నిజమే, బాగుంది. మధ్యాహ్న కాలంలో ప్రభువు పోషించే పద్ధతిని కొంతమటికి ఎన్ని ఉన్నాయో నేను కొన్ని చెప్పడానికే నాకు ఇంత టైం తీసుకుంటుంది సోదరులారా. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాల్లో మరి సాయంకాలం, మధ్యాహ్నంలో శ్రమలు ఉన్నాయి. బాగుంది. చూడండి, సాయంకాలం గురించి యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. సాయంకాలం ప్రభు తిరిగి లేచిన ఆ యొక్క ఆదివారమున ఆయన సాయంకాలము ఎందుకు ప్రత్యక్షమయ్యాడో తెలుసా? మన జీవితంలో ఈ సాయంకాలము సమాధానము కలిగే చక్కని సమయం సోదరులారా. అనగా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారి యొక్క జీవితాలు చాలా చక్కని సమాధానకరంగా ఉంటాయని ప్రభు అయిన తండ్రి మనకు ఈ లేఖనాలు తెలియజేస్తున్నాడు. అయితే సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడిపోతున్నారట. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. 20వ వచనం చూడండి. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. మన ప్రభువు ఆయన కూడా మధ్యాహ్నం వేళ సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అనగా ఎంత శ్రమలో ఉన్నాడో గమనించండి. ఉదయం మనం గత వీడియోలో చూసాం. ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేస్తే మధ్యాహ్నం 12 గంటల వరకు సిలువలో ప్రభు చాలా మాటలు మాట్లాడాడు. అయితే 12 నుంచి 3 గంటల వరకు ఉండే కొద్దే భారం, బాధ, యాతన ఎక్కువవుతుంది కదండి. మనం కొంచెం బరువు ఎత్తుకున్నాం అనుకో, ఎత్తుకున్నప్పుడు పర్వాలేదు మొయ్యగలను అంటాం. కొంచెం నడవండి, అమ్మో చాలా బరువుగా ఉంది అనిపిస్తుంది. 1 కిలోమీటర్ నడవండి, అయ్యో బాబో ఎంత బరువు ఏంటి అనుకుంటాం. నా మీద కోపంతో నాకు ఎంత బరువు వేశారు అని ఇక వ్యసనం కూడా వచ్చేస్తుంది సోదరులారా. ఇంకా నడవాలి అంటే చాలా కష్టం. అంటే అది మోయిచున్న కొలది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ప్రభువు ఆయన దేహము చిత్రహింసను అనుభవించి అప్పటికే కొరడాలతో కొట్టి ఆయనను సిలువ వేసి మేకులలో వేలాడుతున్న మన ప్రభువు అంతకంతకు మరణ భారము పెరుగుతూ ఉన్న సమయంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మెను. దేశం అంతటికీ కూడా మొత్తానికి ఈ వింత దృశ్యము అందరికీ కూడాను కనిపించింది సోదరులారా. ఈ రోజున అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకొని నానా విధాలైన ప్రభువుని గురించి చెడ్డ మాటలు మాట్లాడుకున్నా అసలు ఆ మాటలన్నీ ఏది మీ దగ్గరకు రానివ్వకండి, పట్టించుకోకండి. ఇంకా మీరు శక్తిహీనులుగా ఉంటే అసలు వాటిని వినకండి. మీరు బలవంతులైతే విని మరి ఎక్కువ బలం పొందుతారు. మీరు బలహీనులైనట్లయితే మీ జీవితంలో బాబోయ్ అన్నీ ఇలాంటి బాధలు మనకెందుకు వచ్చింది బాధలు అని చెప్పుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక మీరు దేవుని యొక్క ప్రియకుమారుడు అనగా మన విమోచకుడు, మనకు రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చిన మన ప్రభువు సిలువలో మధ్యాహ్నము వేళ వేలాడాడు. అనగా శ్రమలో
శ్రమలో ఎంత నిలిచి ఉన్నాడో, కానీ చనిపోవుట, నేను ఈ విధముగా శ్రమ పడుట నా తండ్రి అభీష్టము అంటాడు. అది నా తండ్రికి ఇష్టమైంది. ఎందుకంటే అనేక మంది సిలువ ద్వారా బ్రతుకుతారండి. చచ్చిన వాళ్ళని బ్రతికించేది సిలువ సోదరులారా. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయించే భక్తి సంపాదించుకునే మధ్యాహ్న కాలంలో అతిశయముతో సిలువలో వేలాడిన ప్రభు యొక్క భారము, సిలువలో ప్రభువు అనుభవించుచున్న నరక యాతన, నా ప్రియ సహోదరులారా, అనేకుల రక్షణార్థము గనుక తండ్రి తన కుమారుని శ్రమను చూచి మిక్కిలి సంతోషించాడు. కుమారుడు కూడా తన యొక్క సిలువ యందు రాబోయే అనేకులకు విడుదల విమోచన ప్రకటన చేయబోతూ ఉన్న ఆ శ్రేష్టమైన అనుభవము ద్వారా తన శిష్యులను బలపరచాడు. శిష్యులు భూదిగంతముల వరకు వెళ్ళి అనేకులను క్రీస్తు వారిగా సంపాదించారు. సోదరులారా, ఈనాడు మన యొక్క జీవితాల్లో మనకు కూడా వస్తుంది. శ్రమ రాకపోతే ఓర్పు అంటే ఏంటో తెలుస్తుందా? ఓర్పు లేకపోయినట్లయితే అసలు పరీక్ష అనేది ఎక్కడొస్తుంది? శ్రమ, ఓర్పు పరీక్షలో నిరీక్షణ వస్తుంది. కనుక శ్రమల యందు అతిశయించే అలాంటి శక్తివంతమైన క్రైస్తవులే దేవుని యొక్క రాజ్య సంబంధులు, క్రీస్తు రాజ్యానికి వారసులు సోదరులారా. అంతేగాని మాటలు చెప్పుకునేవాళ్ళు సోది మాటలతోటి, మాయ మాటలతోటి ప్రజల దగ్గర సొమ్మును అపేక్షించి నికృష్టమైన బోధలు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా చాలా కఠినమైన శిక్ష ప్రభు అంటున్నాడు. అపనమ్మికస్తులందరినీ కూడా నరికించి పడేస్తానని చెప్తున్నాడు. ఎంతో భయంకరమైన శిక్షలు ఉన్నాయి. అలాంటి దుర్మార్గుల ఛాయలకు వెళ్లకుండా సత్యాన్ని అంగీకరించి లేఖనాలను పరిశీలించి ఈ లేఖనం నేను చెప్పిన వాక్యం అలాగున్నదో లేదో పరిశోధించుకొని ఆత్మీయ జీవితంలో స్థిరులై శక్తివంతులై ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి. సాయంకాలము సమాధానం పొందే కాలము. ఆ విధముగా మనము పగలు 12 గంటలను చక్కగా సద్వినియోగం చేసుకుందాం. పగటి వేళ నడుచుకున్నట్లయితే ఈ లోకపు వెలుగును చూస్తారు. ఈ లోకపు వెలుగును చూచే పరిశుద్ధమైన హృదయం మీలో ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా తొట్రుపడరు అని, అనగా వెనుక తిరిగిపోవటం, పడిపోవటం కానీ ఆత్మీయ జీవితంలో మరలా పాపపు కార్యములకు బానిసలైపోయే దిక్కుమాలిన స్థితికి దిగజారిపోకుండా ఈ లోకపు వెలుగును చూచిన ప్రతి ఒక్కరు కూడా ఈ చెత్తలోకంలో ఈ దరిద్రపు వెలుగు నాకెందుకు, నా ప్రభువు వెలుగు నాకు కావాలి, అపవాది భ్రమపరిచే వెలుగులో నేను నష్టపోకుండా నా తండ్రి నాకు ఈ సత్యాన్ని తెలియచేశాడని కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారై ప్రభు కొరకు సాక్షార్థంగా బ్రతకాలనే ఆశతో మీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించండి. దేవుని యొక్క మహాకృపకు మనలను మనమే అప్పగించుకొని ప్రభువుకి ఇష్టలుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.